నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నేను ఒకటి విన్నాను, మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కి అటెండ్ అవుతున్న శ్రీనివాసరావు గారు అనే వ్యక్తికి ఒకేసారి తన బిజినెస్ లో 19 lakhs ఆర్డర్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు తను అని. అసలు ఎలా సాధ్యం? లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యమా? శ్రీనివాసరావు గారికి సక్సెస్ ఎందుకు అంత తొందరగా వచ్చింది? ధర్మో రక్షిత యద్భావం. అవునండి హరిత గారు, శ్రీనివాసరావు గారికి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవారు. అంటే ఎవ్రీడే మార్నింగ్ ప్రాక్టీస్ అటెండ్ అయ్యేవారు. మేము చెప్పేటువంటి ఏదైతే మెడిటేషన్ కావచ్చు, విజులేషన్ కావచ్చు, ప్రాక్టీస్ చేసేవారు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ఆకర్షించుకున్నారు. ఏమొస్తుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే ఆకర్షణ శక్తి వస్తుంది, అవకాశాలు రావడం మొదలు పెడుతుంటాయి. ఈ విధంగానే 19 lakhs ఆఫ్ ఆర్డర్ అనేది వారు గుంటూరులో ఉంటారు శ్రీనివాసరావు గారు. సో రిజల్ట్స్ కూడా ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఒకటి నేను చెప్పేది ఒకటే అండి, రిజల్ట్స్ అందరికీ వస్తాయండి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మన యొక్క మైండ్ సెట్ మారినంత వరకు లైఫ్ అనేది సెట్ అయితే కాదండి. ముందుగా మైండ్ సెట్ మార్చుకోవాలి. ఏదైనా సరే మనీ రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు మేడం. మనీ అనేది ఒక ఎనర్జీ. చాలా మంది మనీని ఏం చూస్తారంటే కాగితాలలాగానో నాణాలలాగా చూస్తారు. అది జస్ట్ మిస్టేక్ అండి. ఇస్ ఏ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. నీ లోపల ఆ ఎనర్జీ ఉన్నప్పుడు మనీ అనేది ఫ్లో అవుతుంటుంది. సార్ మరి ఎలా బిల్డప్ చేసుకోవాలంటే నేను క్లాసెస్లో చాలా టెక్నిక్స్ నేర్పిస్తుంటాను మేడం. బట్ కొన్ని టెక్నిక్స్ ఇక్కడ నేను రివీల్ చేస్తాను. బట్ మిగతా ఇవన్నీ కూడా ఏంటంటే మేడం, ఇక నేను చెప్పేదంతా థియరీ మేడం. అంటే థియరీ చెప్తుంటాను, బట్ ఎప్పుడైతే లైవ్లో నేను ట్రైనింగ్ ఇస్తుంటానో లైవ్ ఎనర్జీ ఇస్ అ డిఫరెంట్ ఎనర్జీ. బట్ అక్కడ నేను కొన్ని ఇష్టం నేను చూసింది ఏంటంటే అఫర్మేషన్స్ ప్రాపర్గా చదవాలి అండ్ రాయాలి. సింపుల్ అండి. మీ కోరిక ఏదైతే ఉందో, ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆల్రెడీ జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అఫర్మేషన్ రాస్తుండాలి. సో అలా రాసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అఫర్మేషన్ రాసేస్తారు, బట్ ఎమోషన్స్తో కూడా పలకాలి. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఎమోషన్ యాడ్ చేయాలి. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, యూ హ్యావ్ టు ఓన్ ఇట్. అంటే చాలామంది ఏంటంటే ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఎన్నిసార్లు అలా అనుకున్నా రాదండి. ఆ ఫీల్నెస్ రాదు. నిజంగా నేను రిచ్ అన్న ఫీలింగు, ఆ రిచ్నెస్ అయ్యి నువ్వు అనుభూతి చెంది నువ్వు రిలీజ్ చేయాలి థాట్. నువ్వు ఎన్నిసార్లు మామూలుగా ఆర్డర్ నువ్వు చేసినా అది నీకు రాదు. సో బట్ ఎప్పుడైతే నువ్వు అఫర్మేషన్ విత్ ఎమోషన్తో నువ్వు యాడ్ చేసి, విత్ ఫీలింగ్తో నువ్వు యాడ్ చేసినప్పుడు మాత్రమే పలికిస్తాయి. అదే శ్రీనివాసరావు గారు ఏం చేశారంటే రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి కదా మన దగ్గర. బట్ మోస్ట్ రిజల్ట్స్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్లో టీటా స్టేట్ మేనిఫెస్టో అని ఒక పద్ధతి ఉంది మేడం. టీటా స్టేట్ మెడిటేషన్కి వెళ్ళి మీరు ఎప్పుడైతే ఊహాత్మక శక్తితో ఊహలను రిలీజ్ చేస్తారంటే సింపుల్ మేడం, మీ కోరుకున్న కోరికను ఆల్రెడీ జరిగినట్టుగా రిలీజ్ చేయాలి థాట్స్. సింపుల్. కళలు కనండి, ఆ కళలు సాకారం చేసే విధంగా చిన్నటి ప్రయత్నం చూడండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను 90% తను చూసుకుంటుందో లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే పెరిగారు, ఒక 10% మీకు ఎనర్జీ పెట్టాల్సి ఉంటుంది. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ చేశారండి హరిత గారు. ఎక్కడి వరకు వస్తుంది? మీ ఇంటి వరకు వస్తుంది. వారికి కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరే వెళ్ళి తెచ్చుకోవాలి కదా. లేదు నేను కాల్ చేసి నేను తీసుకుని వెళ్ళకపోతే అది రిటర్న్ వెళ్ళిపోతుంది. సేమ్ లైక్ దట్ యూనివర్స్ నమ్మిన వ్యక్తులందరికీ కూడా అవకాశాలు మీకు డోర్ వరకు వస్తాయి, మీ గేట్ వరకు వస్తుంది. మీ ఎప్పుడైతే డోర్ నాక్ చేసిందో వెంటనే తీయాలి. మన ప్రాక్టీస్కి అటెండ్ అవ్వమని చెప్పినప్పుడు వెంటనే అటెండ్ అవుతే రిజల్ట్స్ వస్తాయి కదా. మరి డోర్ ఎందుకు క్లోజ్ చేస్తుంటారు? అలా కాకుండా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాగ శ్రీనివాసరావు గారి లెక్క ఎలాగైతే వచ్చాయో రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే ఎన్నాళ్ళ నుంచి మీ క్లాసెస్ వారు అటెండ్ అవుతున్నారు మేడం. ఒక 1 year నుంచి అటెండ్ అవుతున్నారు. అయితే ఆ 1 yearలో ఏమేం జరిగిందంటే లోపల సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయింది మన అఫర్మేషన్స్. కొంతమందికి చూడండి, ఒక విత్తనం వేసిన రొట్టె ఫ్రూట్ వస్తుందండి హ్యాపీగా చెప్పండి, రాదు. టైం పడుతుంది. ఆ టైం పెట్టే వరకు మనలో ఏముండాలి మేడం? పేషెన్సీ, కన్సిస్టెన్సీ. నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ. కొందరికి తొందరగానే 1-2 months లోనే వచ్చేస్తుంది, కొందరికి కొంచెం టైం పడుతుంది. బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వాళ్ళ బ్లాక్స్ ఏంటో మనకు తెలియదు కదా మేడం. వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగారు, వారి యొక్క బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మనీ బ్లాక్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ తీసేస్తాం మేము క్లాసెస్లో. ఆ తీసేసి వారిలో ఏం చేస్తామంటే న్యూ ప్రోగ్రామ్ని ఇన్బిల్డ్ చేస్తాం. ఎవ్రీడే ప్రాక్టీస్ చేపిస్తుంటాం. ఆ ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాను క్లాసులో, విజన్ బోర్డు తయారు చేసుకోమని చెప్తుంటారు. ఎందుకు విజన్ బోర్డు తయారు చేసుకోవాలంటే మీ కోరిక ఏదైనా కావచ్చు అండి అర్థం. ఆ కోరికను మీరు చిత్ర రూపంలో చూడాలి. ఎందుకంటే యూనివర్స్ అనేది పిక్చర్స్ను చాలా ఈజీగా క్యాప్చర్ చేస్తుంటుంది. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం మేడం? తెలుగు మాట్లాడుకుంటాం. కొంతమంది ఏం మాట్లాడుకుంటారు? ఇంగ్లీష్, కొంతమంది హిందీ. బట్ యూనివర్స్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది అంటే పిక్చర్స్ లాంగ్వేజ్ అర్థమైపోతుంది. అంటే మనం మాట్లాడింది ప్రతి ఆలోచన కూడా మాట్లాడింది అండ్ ఆలోచించింది చిత్రాల రూపంలో వెళ్తుంటుంది. ఏ చిత్రాలు అయితే మీరు పదే రిలీజ్ చేస్తుంటారో అలాంటి చిత్రాలు ఉన్న వాటిని యూనివర్స్ ఆకర్షింపజేసి మీకు రిజల్ట్స్ ఇచ్చేస్తుంటుంది.
ఎవరికైనా ఎవరికైనా సాధ్యమే అండి. అంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఆ విజన్ బోర్డ్‌లో ఏం చేయాలంటే చాలా క్లారిటీగా ఉండాలి పిక్చర్స్. సపోజ్ మీకు ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. సో ఎటువంటి ఇల్లు కావాలని కోరుకుంటున్నారో అటువంటి ఇంటి పిక్చర్ పెట్టాలి. అండ్ కారు ఎలాంటి కారు కావాలో అలాంటి కారును పెట్టాలి. సో మీ డ్రీమ్ ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఏదైనా అనుకుంటే ప్రతిరోజు ప్రతి క్షణం దాని గురించి ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ మేడం. ఎస్, ఎవరైతే వారి లక్ష్యం గురించి కానీ వారి కోరిక గురించి కానీ వారి డ్రీమ్ గురించి కానీ ప్రతి క్షణం వారి డైవర్ట్ డైవర్ట్ అవ్వద్దు. అక్కడ చాలా మంది తెలుసు మనసు అనేది డైవర్ట్ వెళ్తూ ఉంటుంది. అందుకోసమే ట్రైనింగ్ ఇచ్చేది. చాలా మీరు అనేది కరెక్టే అండి. కానీ చాలా మందికి 95% ఆఫ్ ద పీపుల్స్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మైండ్ లో రకరకాల ఆలోచనలు ఆలోచనలు ఉంటాయి. వస్తుంటాయి. ఇది కాకుండా ఇంకోటి అలా తిరుగుతూ ఉంటుంది మైండ్, ఒక చోట ఉండదు. అవును మేడం, అవునవును. అందుకోసం మేము ట్రైనింగ్ ఇచ్చేది కూడా ఫస్ట్ మీ సబ్జెక్ట్ ఇవ్వమండి. ఫస్ట్ మీ మైండ్కు ట్రైనింగ్ ఇస్తాం. ఆ మైండ్కు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే సబ్జెక్ట్ ఇస్తాం. ఎందుకంటే మన మనసుకు చాలా పవర్ ఉంటుంది మేడం, గొప్ప ఊహాత్మక శక్తి ఉంటుంది. బట్ ఎవరు కూడా నేను చూస్తున్నాను కదా మేడం, ఎవరు ఆ పవర్ని ఉపయోగించుకోవట్లేదు. మిరాకిల్స్ జరుగుతాయి. ఇప్పుడున్న ఎవరైతే చూస్తున్నారో ఎవరికైనా డెప్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి, క్లియర్ చేసుకోనుకున్నారు, ద బెస్ట్ లర్న్ చేయండి. హెల్త్ని బెటర్ చేసుకుందాం అనుకున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ హెల్ప్ చేస్తుంది. రిలేషన్షిప్స్ బెటర్ చేసుకుందాం అనుకున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ హెల్ప్ చేస్తుంది. కెరియర్ని బెటర్ చేసుకుందాం అనుకున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్. సింపుల్ చెప్పాలంటే 8 సంవత్సరాల నుంచి ఉన్న 20 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ హెల్ప్ చేస్తుంటుందండి. మీ దగ్గర సక్సెస్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? ఒక కారణం చెప్తారా Yes, నాకు? మీరు నేర్పించేది ఇంకెక్కడ కూడా దొరకను టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ మేడం. టీఎస్ఎం. టీఎస్ఎం అని ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలని కోరుకుంటారు. బట్ మార్పు కోరుకున్న వ్యక్తులకు మార్పు వచ్చే విధంగా మేము మెడిటేషన్ అనేది చాలా నేర్పిస్తాం. అండ్ ఇంకొకటి మేము థియరీ నేర్పించట్లేదు, ప్రాక్టికాలిటీ. అంటే నేను వారు ఉంటారు అక్కడ, నేను చేసుకుంటూ వారితో చేపిస్తూ ఉంటాం. మొత్తం మైండ్ సెట్ మారిపోద్దండి. ముఖ్యంగా చెప్పాలంటే మొబైల్ ఉంది కదా మేడం, మొబైల్కి ఛార్జింగ్ పెడితే ఎలా ఉంటుంది మేడం? రోజంతా ఎనర్జెటిక్ ఉంటుంది. మార్నింగ్ వాళ్ళకు రీఛార్జ్ అవుతున్నారు. అంటే రీఛార్జ్ అవ్వడం వల్ల వాళ్ళు ఛార్జ్ అవ్వడం వల్ల వారి జీవితంలో 6 to 7 టైం మీకు కేటాయిస్తే చాలు, ఆ అవును. డే అంతా వాళ్ళు ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. Yes, అవునండి. అంతేనా? అవునండి. మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. లేకుంటే మీరు ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ను క్లిక్ చేసినట్టయితే మీరే ఒక కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేస్తారు. సో మేము ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ క్లాస్ ఈవినింగ్ పెడుతున్నాం మేడం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలి మేడం. ఎందుకంటే ఎందరెందరో కళ్ళు కంటారు, కానీ కళ్ళు కన్న కళ్ళు అలాగే ఆగిపోతుంటాయి. అలా ఆగిపోవద్దు మేడం. ఆ ఆగిపోయిన కళలు అలా కాకుండా వారి జీవితంలో ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు పిల్లలపై వారి తల్లిదండ్రులు. సో అలా పెట్టుకున్నప్పుడు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజంగా సాధనతో వారు అనుకున్న కళలు సాధిస్తే ఎలా ఉంటుందని హరిత గారు చెప్పండి. హ్యాపీగా సో అందుకోసమే ప్రాక్టీస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్, అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి.